వెల్కమ్ టు వీటీ న్యూస్. లక్ష్యం సమాజ హితం. నేను సత్యం. ముందుగా హెడ్లైన్స్. ఎమ్మెల్సీ అభ్యర్థిగా వాణి ఎంపిక. కంగుతిన్న బీజేపీ కాంగ్రెస్ పార్టీలు. నిర్మల్ జిల్లాలో ఉద్యమంలో టీఆర్ఎస్ సభ్యత్వ నమోదును ప్రారంభించిన ఎమ్మెల్యే విఠల్ రెడ్డి. లంబాడీ జాతికి సేవాలాల్ చేసిన సేవలు మరవలేము. ప్రతి ఒక్కరి ఆయన ఆదర్శమన్న ఎంపీ మాలోత్ కవిత. రంగారెడ్డి జిల్లాలో ఘనంగా శివాజీ వేడుకలు. ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే రాజా సింగ్. రంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం. కారు బైకు ఢీ. కారులోంచి మంటలు. ఇక వివరాలు చూస్తే, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు నామినేషన్లు దాఖలు ఘట్టం తుది దశకు చేరుకుంటున్న తరుణంలో టీఆర్ఎస్ పార్టీ అనూహ్యంగా పివి నరసింహారావు కూతురు వాణిదేవిని హైదరాబాద్ రంగారెడ్డి మహబూబ్ నగర్ స్థానానికి నిలబెట్టింది. నామినేషన్ల దాఖలకు మరో 2 రోజులు మాత్రమే గడువుండగా చివరి నిమిషం వరకు ప్రతిపక్ష పార్టీలు ఇక హైదరాబాద్ స్థానానికి టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని పెట్టబోవడం లేదన్న నిర్ణయాన్ని దాదాపు వచ్చాయి. అందరి అంచనాలను తలకిందులు చేస్తూ టీఆర్ఎస్ అధ్యక్షుడు ముఖ్యమంత్రి కేసీఆర్ సంచలన నిర్ణయం తీసుకుని తన రాజకీయ చతురతను మరోసారి ప్రదర్శించారు. ప్రతిపక్ష పార్టీలు ఊహించని విధంగా వ్యూహాలు రచించడంలో దిట్ట అయిన సీఎం కేసీఆర్ ఆదివారం పొద్దుపోయాక పీవీ కూతురు విద్యావేత్త వాణిదేవి టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో నిలుస్తున్నారని ప్రకటించి విపక్షాలను విస్మయానికి గురి చేశారు. నేటితో ఆమెతో నామినేషన్ వేయించడానికి అవసరమైన ఏర్పాట్లు చేశారు. వాణిదేవి నేడు నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఇక నిర్మల్ జిల్లా మూతోల్ నియోజకవర్గంలో టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నిజామాబాద్ ఎమ్మెల్సీ నాయకులు గంగాధర్ గౌడ్, ఆదిలాబాద్ సీనియర్ నాయకులు లోకా భూమారెడ్డి, మూతోల్ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ రాష్ట్రంలో నిరుపేదల సంక్షేమం కోసం దాదాపు 50 పథకాలు ప్రవేశపెట్టిన పార్టీ టీఆర్ఎస్ అని తెలిపారు. బంగారు తెలంగాణ సాధనగా సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని కొనియాడారు. గ్రామాన ఈ బీజేపీని నిలువరించాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా ఈ విధంగా మీ ద్వారా కోరుకుంటూ, మీ ముదోల్ నియోజకవర్గంలో కూడా 50,000 పైన సభ్యత్వం చేస్తారని మాకు పూర్తి విశ్వాసం ఉంది. విఠల్ రెడ్డి గారు రోజు ప్రజలతో మమైకమై గ్రామాలు ఎప్పుడు తిరుగుతూ అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాల్లో భాగస్వామ్యం అవుతూ ముందుకు పోతున్నటువంటి మరి విఠల్ రెడ్డి గారి నాయకత్వంలో ముదోల్లో మాకు విశ్వాసం ఉన్నటువంటి సందర్భంలో 50,000 కంటే సభ్యత్వం ఎక్కువ చేసి రాష్ట్రంలోనే ప్రథమంగా నిలుస్తారని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మరి ఎన్ని పార్టీలు వచ్చినా ఎన్ని పార్టీలు పోయినా టీఆర్ఎస్ పార్టీని ఆదరించే ప్రజలు ఉన్నారు. మరి కాబట్టి మనం ప్రజలు నమ్ముకొని మనం ముందుకు పోతున్నటువంటి సందర్భంలో తప్పకుండా వాళ్ళ ప్రభుత్వం మీద టీఆర్ఎస్ పార్టీ మీద ఉంటుందని చెప్పి కూడా సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నా. కార్యకర్తలు గ్రామాన ఈ బీజేపీని నిలువరించాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా ఈ విధంగా మీ ద్వారా కోరుకుంటూ, మీ ముదోల్ నియోజకవర్గంలో కూడా కొత్తపల్లి మండలం కామన్పూర్ గ్రామంలో టీఆర్ఎస్ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కాసరపు శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంపీపీ పిల్లి శ్రీలత మహేష్ హాజరై మొదటి సభ్యత్వాన్ని కామన్పూర్ గ్రామ సర్పంచ్ జింకా సంపత్ కు అందజేశారు. అనంతరం ఎంపీపీ పిల్లి శ్రీలత మహేష్ మాట్లాడుతూ తెలంగాణ అభివృద్ధి కోసం సీఎం కేసీఆర్ ఎంతో కృషి చేస్తున్నారని తెలిపారు. రైతుల సంక్షేమం కోసం 24 గంటల కరెంటు ఇచ్చిన ఘనత తెలంగాణ ప్రభుత్వానిదేనని కొనియాడారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ పిట్టెల కరుణా రవీందర్, గ్రామ సర్పంచ్ జింకా సంపత్, టీఆర్ఎస్ పార్టీ కొత్తపల్లి మండల అధ్యక్షుడు కాసరపు శ్రీనివాస్ గౌడ్, సింగిల్ విండో డైరెక్టర్ తిరుమల్ తదితరులు పాల్గొన్నారు. టీఆర్ఎస్ పార్టీ కొత్తపల్లి మండల అధ్యక్షులు కాసరపు శ్రీనివాస్ గౌడ్ గారికి, అలాగే ఉప సర్పంచ్ మునీందర్ గారికి, సింగిల్ విండో డైరెక్టర్ తిరుమల్ గారికి,
కాజీపూర్ మాజీ సర్పంచ్ శేఖర్ రావు గారికి, అలాగే గ్రామ శాఖ అధ్యక్షులు రాజు గారికి, ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి టీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి వర్యులు తెలంగాణ రాష్ట్రంలో ప్రజల సంక్షేమం కోసం, బడుగు బలహీన వర్గాల కోసం అనేకమైనటువంటి సంక్షేమ పథకాలను ప్రతి ఆడబిడ్డకు కూడా 1 లక్ష రూపాయలు అందిస్తున్నటువంటి ప్రభుత్వం మన తెలంగాణ ప్రభుత్వం. మరి అంతేకాకుండా రైతుల కోసం రైతు బీమా, రైతు చనిపోయినప్పుడు అతనికి రైతు బీమా ద్వారా 5 లక్షల రూపాయలు అందిస్తున్నారు. అంతేకాకుండా రైతుకు పెట్టుబడి సాయంగా రైతు బంధును కూడా అందించడం జరుగుతుంది. అంతేకాకుండా మరి కాళేశ్వరం జలాలను ఇవ్వడంతో పాటు నిరంతర ఉచిత విద్యుత్ను ఇవ్వడం కూడా మన తెలంగాణ ప్రభుత్వానికే కేవలం మన తెలంగాణ ప్రభుత్వంలో మన తెలంగాణ ముఖ్యమంత్రి వల్లనే ఇదంతా సాధ్యమైంది. కాబట్టి అలాగే మన నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో ఉంచడానికి అనుక్షణం మన నాయకులు మంత్రివర్యులు గంగుల కమలాకరణ గారు ఎప్పుడు కృషి చేస్తూ మంత్రిగా తన సేవలన్నింటినీ రాష్ట్రానికి అందించడంతో పాటు నియోజకవర్గానికి తన ప్రజలందరికీ కూడా ఎప్పుడు అందుబాటులో ఉంటూ మనందరినీ ఎప్పటికీ ప్రోత్సహిస్తూ మనకి ఏ సమస్యలున్నా పథకాలను, అభివృద్ధి పథకాలను ప్రతి ఒక్కరికి తెలియజేసి కొత్తపల్లి మండలంలో మరి సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేయవలసిందిగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పిట్టల కన్నా రవీందర్ గారికి, టీఆర్ఎస్ పార్టీ కొత్తపల్లి మండల అధ్యక్షులు కాసారపు శ్రీనివాస్ గౌడ్ గారికి, అలాగే ఉప సర్పంచ్ మునీందర్ గారికి, సింగిల్ విండో డైరెక్టర్ తిరుమల్ గారికి, కాజీపూర్ మాజీ సర్పంచ్ శేఖర్ రావు గారికి, అలాగే గ్రామ శాఖ అధ్యక్షులు రాజు గారికి, ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి టీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి వర్యులు తెలంగాణ రాష్ట్రంలో ప్రజల సంక్షేమం కోసం, బడుగు బలహీన వర్గాల కోసం అనేకమైనటువంటి సంక్షేమ పథకాలను ప్రతి ఆడబిడ్డకు కూడా 1 లక్ష రూపాయలు అందిస్తున్నటువంటి ప్రభుత్వం మన తెలంగాణ ప్రభుత్వం. మరి అంతేకాకుండా రైతుల కోసం రైతు బీమా, రైతు చనిపోయినప్పుడు అతనికి రైతు బీమా ద్వారా 5 లక్షల రూపాయలు అందిస్తున్నారు. అంతేకాకుండా రైతుకు పెట్టుబడి సాయంగా రైతు బంధును కూడా అందించడం జరుగుతుంది. అంతేకాకుండా మరి కాళేశ్వరం జలాలను ఇవ్వడంతో పాటు నిరంతర ఉచిత విద్యుత్ను ఇవ్వడం కూడా మన తెలంగాణ ప్రభుత్వానికే కేవలం మన తెలంగాణ ప్రభుత్వంలో మన తెలంగాణ ముఖ్యమంత్రి వికారాబాద్ జిల్లా పరిగి నియోజకవర్గ పరిధిలో బృందావన్ గార్డెన్ లో ఏర్పాటు చేసిన ఎస్సీ ఏబీసీడీ వర్గీకరణ సాధనకై విస్తృత స్థాయి సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మందకృష్ణ మాదిగ పాల్గొన్నారు. సీఎం కేసీఆర్ దళితులను మోసం చేశారని మందకృష్ణ మాదిగ మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్రం రావడానికి ఉద్యమంలో కేసీఆర్ కు అండగా నిలబడింది ఎవరు అని ప్రశ్నిస్తే మనల్ని జైల్లో పెట్టిన సందర్భాలు కూడా ఉన్నాయని విమర్శించారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ హరిచందర్, కడుమూరు ఆనంద్, కొమ్ము లోకేష్, లాజర్, మంచనపల్లి శ్రీనివాస్, ఎంఆర్పీఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. రంగారెడ్డి ఎంఆర్ఎస్ ఉద్యమ స్ఫూర్తిని నిర్వీర్యం చేయడానికి పాలకులు చేయలేని పనులు అన్ని చేశారు. ఎంఆర్ఎస్ ఉద్యమాన్ని ముందుకు నడుపుతున్న సమయంలో నాయకత్వానికి ఆశలు పెట్టే ప్రయత్నం చేశారు. ఎమ్మెల్యే టికెట్, ఎంపీ టికెట్ పోలేదు. ఎంఆర్ఎస్ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తున్న దశలో తీసుకోవాల్సిన నిర్ణయాలు ఉద్యమ రూపాలు దాల్చినప్పుడల్లా పాలకులు నిర్బంధం పెట్టారు. వందల వేల సంఖ్యలో ఎంఆర్ఎస్ కార్యకర్తలు నాతో పాటు జైలు పాలకు కూడా కాగలిగారు. ఇంకా ఈ ఎంఆర్ఎస్ ఎదుగుదలను చూసి జీర్ణించుకోలేని పాలకులు అసలు ఎంఆర్ఎస్ ను చీల్తే సరిపోదు కదా అని చెప్పి ఎంఆర్ఎస్ ను ప్రతి పాలకుడు చీల్చే ప్రయత్నం చేశాడు. చంద్రబాబు నాయుడు వీలైన సమయంలో చంద్రబాబు నాయుడు ఎంఆర్ఎస్ ను చీల్చే ప్రయత్నం చేశాడు. రాజశేఖర్ గారు వీలైన సమయంలో రాజశేఖర్ గారు చీల్చే ప్రయత్నం చేశాడు. కేసీఆర్ కు వీలైన సమయంలో కేసీఆర్ కూడా ఎంఆర్ఎస్ ను చీల్చే ప్రయత్నం చేశాడు. ఆయన మేము నిలబడలేదు. ఇప్పుడు రూపాలు మార్చింది. పాలకులే మాదిగ పల్లెలకు వెళ్ళి, పాలకుల ఏజెంట్లే మాదిగ పల్లెలకు వెళ్ళి కొత్త కొత్త రూపాలతో, కొత్త కొత్త అవతారాలతో ముందుకు వస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో ఎంఆర్ఎస్ బలహీనం చేయాలి అంతే.
ఎట్టి పరిస్థితుల్లో ఎంఆర్పిఎస్ను బలహీనం చేయకపోతే ఏనాడికైనా ఎవరి అగ్రకులాల చేతులైతే పాలన ఉన్నదో ఆ పాలన కూడా పీకేసి అణగారిన కులాల రాజ్యానికి ఎంఆర్పిఎస్ నాయకత్వం వహిస్తుంది ఎప్పటికైనా అని చెప్పి ఇప్పుడు నిర్బంధం పెడితే వాళ్ళు తట్టుకొని యుద్ధంలో ఉంటున్నారు. చీల్చాలని కుట్రలు చేస్తే అది ఓపెన్ గా సమాజానికి అర్థమైపోయి మాదిగ జాతిని ఎంఆర్పిఎస్ ముందుకు నడుపుతున్నది. అమలు పెట్టాలనుకుంటే అవకాశాలకు వీళ్ళు కొట్టుకెళ్తలేరు. కాబట్టి మాదిగ పల్లెల్లోనే కొత్త కొత్త రూపాలతో కొత్త కొత్త అవతారాలతో కిందికి తీసుకెళ్ళగలిగితే ఆ భ్రమంలో కొంతకాలం పాటు వాళ్ళు ఉండగలిగితే ప్రత్యక్ష యుద్ధం మాదిగలు చేయకుండా బలహీనపడతారు కదా అని చెప్పి ఏ పాలకులతోటైతే ఎంఆర్పిఎస్ ప్రత్యక్ష యుద్ధంలో ఉన్నదో ఆ యుద్ధానికి 100% శక్తిగా ఉండాల్సిన నా జాతి నుంచే ప్రత్యక్ష యుద్ధం నుంచి పక్కదారి పట్టించడానికి జరుగుతున్న అన్ని ప్రయత్నాలు వాళ్ళ పాలకులు చేస్తూనే ఉన్నారు. పాలక వర్గం చేసే మోసాలను, పాలక వర్గం చేసే కుట్రలను కనీసం స్టేట్మెంట్ల పరంగా కూడా ఖండించడానికి అవకాశం లేని ఏజెంట్లందరూ కలిసి జాతిని పక్కదారి పట్టించే ప్రయత్నంలో వాళ్ళ పాత్ర పోషిస్తూనే ఉన్నారు. ఆయన నేను ఆత్మవిశ్వాసంతో చెప్తున్నా. నేను అంబేద్కర్ ఒక మాట చెప్పాడు, నీ జీవిత లక్ష్య సాధనలో మధ్యలో వచ్చే అడ్డంకులను ఎదుర్కోవడానికి నువ్వు ఏదైనా కోల్పోగాని ఒక ఆత్మస్థైర్యం మాత్రం కోల్పోకు అంటాడు అంబేద్కర్. ఎంఆర్పిఎస్ ఉద్యమ ప్రస్థానంలో రంగారెడ్డి జిల్లా ఆమన్గల్ పట్టణ కేంద్రంలో శివాజీ పరివార్ యూత్ ఆధ్వర్యంలో ఛత్రపతి శివాజీ జయంతి వేడుకలను భారీ ర్యాలీ నిర్వహించి ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ మాట్లాడుతూ ఛత్రపతి శివాజీ హిందూ సామ్రాజ్య స్థాపనకు హిందువులకు చేసిన గొప్పతనాన్ని విడమర్చి చెప్పారు. హిందూ యువకులు శివాజీని ఆదర్శంగా తీసుకోవాలని ఎమ్మెల్యే రాజ్ సింగ్ చెప్పారు. ఈ కార్యక్రమంలో జాతీయ బీసీ కమిషన్ సభ్యులు తల్లోజీ ఆచారి, మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్, ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు, బీజేపీ నాయకులు, హిందూ యువకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. శ్రీకాశింగాన్ని కోరుతున్నాము. అదేవిధంగా ఈ యొక్క ఫోటోలో 3 గంటలకి పడుకున్నా. అరే నువ్వు పొద్దుగల జిమ్ పోతున్నావు, ఎక్కడ పోతారా పోయి? నాకు జిమ్ ఎక్కడ, నాకు చేత కాదు కదా. ఎందుకంటే నైట్ పూట చాలా నేను మేలుకుంటా కదా. ఇప్పుడు ఉన్న యువకులు ఈ స్టైల్లో పోతున్నారు. మీరు ఈ స్టైల్లో పోతే మీ సర్వనాశం 100% అవుతుంది. 100% అవుతుంది. ఎందుకంటే వచ్చే సమయం బాగలేదు. వచ్చే సమయం జస్ట్ యుద్ధమే. ఇవాళ భారతదేశంలో ఎవరైనా టెర్రరిస్ట్ వాళ్ళు గుసాయిస్తే మన సైన్యం అక్కడ వాళ్ళకి జవాబు వస్తుంది కదా. కానీ మన భారతదేశంలో కొంతమంది లంచగొడుకులు దాచుకున్నారు కదా. నేను భారత మాత చేయను, నేను వందే మాత్రం అనను, నేను భారతదేశం ఫుడ్ తిని నేను భారతదేశానికి వ్యతిరేకంగా నేను పనిచేస్తా, నేను హిందువులపైన దాడి చేస్తా. మళ్ళీ వాళ్ళకి ఎవరు చూడాలి? అందుకోసం ఆత్మరక్షణ గురించి బాక్సింగ్ కానీ, కరాటే కానీ అన్ని విధాలుగా మీరు తయారు కావాలి. నైట్ కూడా జల్దీ పండుకోండి, పొద్దుగల జిమ్ చేయండి, కరాటే నేర్చుకోండి, బాక్సింగ్ నేర్చుకోండి. ఇవాళ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ ఆధ్వర్యంలో శాఖలు అక్కడిక్కడ పెడుతున్నారు. ఇక్కడ ఎంతమంది ఉన్నారు నేను శాఖకి పోతా అనేవాళ్ళు? చూడండి, ఒక్కసారి మీరు అటు ఇట్లా చూసుకోండి ఎంతమంది ఉన్నారు. జస్ట్ కౌంట్ చేయొచ్చు, ఒక 20 మంది. మిగతా వాళ్ళు టైం పాసా? నేను అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నా, మీ పిల్లలు మంచిగా ఉండాలంటే ఇవాళ మీరు శాఖకి వెళ్ళాలి.
యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం ఆరూరు గ్రామంలో సిఎన్ఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న జిల్లా స్థాయి క్రికెట్ టోర్నమెంట్ కార్యక్రమాన్ని సిఎన్ఆర్ ఫౌండేషన్ చైర్మన్ చిట్టేడి నరసింహారెడ్డి గెలుపొందిన వారికి బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తెలంగాణ విద్యుత్ నియంత్రణ మండలి చైర్మన్ శ్రీ రంగారావు, మెదక్ మాజీ ఎమ్మెల్యే పాటోళ్ల శశిధర్ రెడ్డి, సీనియర్ లాయర్ మహేందర్ రెడ్డిలు హాజరై బహుమతులను అందజేశారు. మొదటి బహుమతికి 20,000, రెండవ బహుమతికి 10,000 రూపాయలు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నేటి యువత చెడు సావాసాలకు అలవాటు పడకుండా క్రీడల్లో రాణించాలని, గ్రామీణ స్థాయి యువకులు క్రీడల్లో ప్రతిభ కనబర్చాలని, క్రీడలు మానసిక ఉల్లాసానికి, శారీరక దారుఢ్యానికి క్రీడలు ఉపయోగపడతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో కర్ణాటి ధనుంజయ, పిఎస్ఎస్సి చైర్మన్ చిట్టడి వెంకటరెడ్డి, మాజీ ఎంపీపీ చిట్టడి జనార్దన్ రెడ్డి, చిట్టడి నాని, ఆరూరు టీఆర్ఎస్ గ్రామశాఖ అధ్యక్షుడు కొడితల నాగరాజు, క్రీడాకారులు, యువకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. కాకుండా మనం అంటే ఒక ఆదర్శంగా ఒక విలేజే కాకుండా అన్నిట్లా మీరు తక్కువతో ఓడిపోయింది. ఇంకా అలాంటి వ్యక్తి ఈయన కూడా మా క్లాస్మేట్ అని మీకు చెప్పదలుచుకున్నాం. నమస్కారం. యువత అందరికి కూడా నరసింహారెడ్డి గారు, మేమంతా కూడా రెడ్డి మాజీ ఎమ్మెల్యే మెదక్ జిల్లా, అర్ణ మహేందర్ రెడ్డి గారు, కేకే మహేందర్ రెడ్డి అంటారు, సీనియర్ అడ్వకేట్, గతంలో సిరిసిల్ల నుంచి పోటీ చేసినటువంటి ఎమ్మెల్యేగా పోటీ చేసినటువంటి వ్యక్తి. వారు కూడా తెలంగాణ ఉద్యమంలో ముందు నుంచి మరి తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పోరాడినటువంటి వ్యక్తి వారు. మీకు అందరికీ తెలిసి మీ ప్రాంత నాయకులందరూ కూడా ఈరోజు ఈ పోటీల్లో విజేత అయిన టీంలకు నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈరోజు మా ఎస్పీ కాలేజీ మీ అందరూ కూడా సికింద్రాబాద్ లోని పద్మారావు నగర్ లో ఉన్న సర్దార్ పటేల్ కాలేజ్ నుంచి డిగ్రీ ఒకటే సంవత్సరంలో చేయడం జరిగింది. అలాగే పెద్దలు మీ స్థానిక నాయకులు మీరందరూ కూడా పేరు పేరున శిరస్సు వంచి నమస్కారం తెలియజేస్తున్నాను. నిజంగా కూడా సీఎం రెడ్డి గారు ఈరోజు ఒక మంచి ప్రోగ్రాం చేశారు. ఈరోజు ఈ కరోనా సమయంలో ఆటలకు ఇంపార్టెన్స్ ఇవ్వడం అంటే, ఎందుకంటే పెద్దలు చెప్పినట్టు శారీరక దారుఢ్యంతో పాటు మానసిక దారుఢ్యం కూడా. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం కేంద్రంలో ముదిరాజ్ మండల అధ్యక్షునిగా వీరబోయిన రమేష్, కార్యదర్శిగా లక్ష్మణ్ ఎన్నికయ్యారు. ఈ ఎన్నికలను ముఖ్య అతిథిగా బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధికార ప్రతినిధి పర్షా హనుమన్లు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడుతూ ముదిరాజుల ఐక్యతా వేదిక ప్రతి నెల సమావేశాలు ఏర్పాటు చేసుకుని ఐక్యంగా ఉండి సంఘం బలోపేతానికి కృషి చేయాలన్నారు. ముదిరాజులకు రాష్ట్ర ప్రభుత్వం 18 సంవత్సరాలు నిండిన యువకులకు మత్స్యకార గ్రామాన సభ్యత్వ నమోదుకు నూతన జీవో ప్రవేశపెట్టాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో వివిధ గ్రామాల ముదిరాజ్ సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు. సంఘం నాయకులు కలిసి మండల వేదికగా ఏర్పడడం జరిగింది. గత 10 సంవత్సరాల నుంచి అనేకమైన కార్యక్రమాలు చేపడుతూ జాతి అభివృద్ధి కొరకు, జాతి చైతన్యం కొరకు 3 దఫాలుగా ఇది 3వ ఎన్నిక. గతంలో 2 సార్లు ఎన్నికలు జరిగినాయి. మొట్టమొదటిసారిగా సోదరు నాగారపు దేవేందర్ గారు, అదేవిధంగా ఓరుగన్ నరసింహుల ఆధ్వర్యంలో బ్రహ్మాండంగా ముదిరాజ్ చైతన్య కార్యక్రమాలు, హక్కుల కొరకు సేవ చేయడం, వాళ్ళు పోరాటం చేయడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ సేమ్ టైం రెండోసారి ఓరుగంటి నరసింహులు మరియు పిట్ల బాబు గారి ఆధ్వర్యంలో రెండోసారి గంభీరపేట మండల ముదిరాజు కమిటీ చాలా చక్కటి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. కొన్ని కోవిడ్ కారణం వలన కొంత కమ్యూనికేషన్ గ్యాప్ వచ్చింది తప్ప వేరేం లేదు. మళ్ళీ ఈ రోజున ఇంత పెద్ద ఎత్తున అన్ని గ్రామాల నుంచి ముదిరాజు సోదరులందరూ పెద్ద ఎత్తున వచ్చి ఈరోజు 3వసారి కొత్త మండల కమిటీని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ మండల కమిటీని అన్ని గ్రామాల సమక్షంలో ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. అందులో అధ్యక్షునిగా సోదరుడు ఈరవేని రమేష్ అలియాస్ బొట్టు రమేష్, మరియు ప్రధాన కార్యదర్శిగా ఈ సంఘం స్టార్టింగ్ నుంచి మండల కమిటీ ఏర్పడినప్పటి నుంచి మండల కమిటీలో కొనసాగుతూ సీనియర్ సభ్యుడిగా ఉన్న తమ్ముడు శాత్రబోయిన లక్ష్మణ్ ప్రధాన కార్యదర్శిగా
ఎన్నుకోవడం జరిగింది. అదేవిధంగా ఉపాధ్యక్షులుగా ఈరవేణి దేవన్న మరియు లింగనపేట చెందిన పరస తిరుపతి. మహబూబాబాద్ జిల్లా మరిపేడ మండలం స్థానిక ఎంపీడీఓ ఆఫీస్ ఆవరణలో మరిపేడ సేవాలాల్ సమితి ఆధ్వర్యంలో సేవాలాల్ మహారాజ్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మహబూబాబాద్ పార్లమెంట్ ఎంపీ మాల్లోత్ కవిత, డోర్నకల్ నియోజకవర్గ ఎమ్మెల్యే రెడ్డి నాయక్ పాల్గొన్నారు. ఆటపాటలతో బాణసంచాల మూతల మధ్య ఎన్నడూ లేని విధంగా అంగరంగ వైభవంగా సేవాలాల్ మహారాజ్ జయంతి వేడుకలు చేపట్టారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ గతంలో ఎన్నడూ లేని విధంగా సేవాలాల్ మహారాజ్ జయంతి వేడుకలు ఈ సంవత్సరం నిర్వహించారని తెలిపారు. సేవాలాల్ లంబాడి జాతికి ఎన్నో సేవలు చేశారని కొనియాడారు. పార్లమెంట్ సభ్యులు కవితక్క గారికి మరొకసారి మా కళాకారుల తరఫున మరి కమిటీ సభ్యుల తరఫున మరొకసారి స్వాగత సుసంకుంటే వారి కళని గుర్తించి అమూల్యమైన ప్రైజ్ ని ఇచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. అదేవిధంగా దయచేసి దారిలో ఉన్న వాళ్ళు కెమెరాకు అడ్డం లేకుండా కొంచెం పక్కన జరగాల్సిన మనం చేస్తున్నాం. ప్లీజ్ మీరు కొంచెం వాళ్ళందరూ కొంచెం ఫోటోలకి జరగాలి చెప్పేసుకునే వాళ్ళు. అండ్ అక్కడ మధ్యలో ఎవరు కూడా నించోవద్దు, అందరూ. శ్రీ సంత్ సద్గురు సేవాలాల్ మహారాజ్ కు ఇప్పుడు కొబ్బరికాయతో రవీందర్ గారు, సర్పంచ్ రెడ్డి గారు మరియు ముఖేష్ గారు, డాక్టర్ రవి గారు అందరూ కలిసి మరియు సేవ కావచ్చు అందరూ గట్టిగా పనిచేసి ఊరు తిరిగి తండ తిరిగి నాయకులందరినీ పిలిచి చేరుకొస్తున్నారు. గిరిజన నాయకులందరూ, కౌన్సిలర్లు, ఒక్కరేంటి అందరూ బాగా పనిచేశారు. వారికి ధన్యవాదాలు. ఇక్కడికి వచ్చినటువంటి అందరికీ ఇందులో భాగం పంచుకున్న సేవ చేసిన ప్రతి ఒక్కరికి పంచుకున్న ధన్యవాదాలు చేస్తూ ప్రతి ఒక్కరి పోయినకి చేతులు జోడించి నమస్కరిస్తూ మరి నంది మారమ్మ అడిగి ఆయన ఆ రోజు తెలంగాణ రాష్ట్ర రజక అధ్యక్షుడిగా ఎన్నికైన అక్కారాజ్ శ్రీనివాస్ తొలిసారిగా రుద్రంగి మండలానికి విచ్చేసిన సందర్భంగా మండల రజక శాఖ ఆధ్వర్యంలో పరిచయ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సభా అధ్యక్షులుగా రుద్రంగి గ్రామ సర్పంచ్ తర్రే ప్రభలత మనోహర్ విచ్చేశారు. ఈ సందర్భంగా అక్కారాజు శ్రీనివాస్ మాట్లాడుతూ రుద్రంగి మండల రజక కులస్తులను బలోపేతం చేయడానికి మండల గ్రామ శాఖ అందరూ కలిసికట్టుగా పనిచేయాలన్నారు. అనంతరం బస్టాండ్ ప్రాంగణంలో గల చాకలి ఐలమ్మ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. మండల శాఖ ఆధ్వర్యంలో రాష్ట్ర అధ్యక్షుడిగా అక్కారాజు శ్రీనివాస్ ని శాలువాతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో రాజన్న సిరిసిల్ల అధ్యక్షులు కొయ్యాడ నాంపల్లి, ప్రధాన కార్యదర్శులు లింగంపల్లి దేవయ్య, ఉపాధ్యక్షులు మహేందర్, గౌరవ అధ్యక్షులు పెద్దూరి కిష్టయ్య, రుద్రంగి మండల రజక సంఘం అధ్యక్షుడు లింగంపల్లి నరసయ్య తదితరులు పాల్గొన్నారు. రజకులు అత్యంత పోరాడి మన నుంచి ఒక ఉప్మయ లాంటి ఒక వ్యక్తిని ఉద్భవించినప్పుడు అలాంటి వ్యక్తి ఇప్పుడు చాకల ఐలమ్మ కావచ్చు, ఇలాంటి వాళ్ళు గొప్ప గొప్ప నాయకులను తయారు చేసుకున్నప్పుడు మన కులం కానీ మన మతం కానీ మన ప్రాంతం. ఇష్టయ్య బాబు గారు చెప్పినట్టు గతంలో కూడా నేను ఫస్ట్ టైం రుద్రంగి గ్రామానికి ఒక 2-3 సంవత్సరాల క్రితం ఇక్కడికి వచ్చినప్పుడు ఫస్ట్ నరసన్నని కలిసిన తర్వాతనే లేదు ఇక్కడ 2 సంఘాలు ఉన్నాయి, ఇంకో బుచ్చన్న దగ్గరికి పోవాలని చెప్పేసి అక్కడికి ఇంకో సంఘం దగ్గర కూడా అప్పుడు కూడా మామూలుగా ప్రయత్నం చేయలేదు. 2 సంఘాలు మీరు ఒక్కటిగా ఉంటే బాగుంటుందంటే లేదు మేము ఇక్కడ సంఘము అంతా ఒకే దాటి మీద ఉన్నాం, కాకపోతే మేము చిట్టి పరంగా రెండు చిట్టీలు వేసుకుంటున్నాం, ఆ చిట్టీల ప్రకారమే ఉన్నాం కానీ సంఘం ప్రకారం లేదన్నది అన్నారు. తర్వాత మళ్ళీ ఏమైందేమో మళ్ళీ 2 సంఘాలు యథావిధిగా జరిగినాయని చెప్పేసి ఇప్పుడు ఇష్టయ్య బాబు చెప్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా మీ జిల్లా బాడీ ఎప్పుడు పిలిచినా కూడా నేను అందుబాటులో ఉండి ఈ రుద్రంగి గ్రామంలో ఉన్నటువంటి నాకు తెలిసిన మటుకు రుద్రంగి గ్రామంలో ఎక్కువ మెజారిటీ మన రజక సంఘం వాళ్ళు ఉన్నారని తెలుసు. కాబట్టి ఖచ్చితంగా ఈ 2 సంఘాలను కలపడానికి మీరు ఎప్పుడు అవకాశం ఇచ్చినా ఎప్పుడు టైం ఇచ్చినా. ఆదిలాబాద్ జిల్లా బోధ్ మండల కేంద్రంలో సివిల్ సప్లై వర్కర్స్ యూనియన్ ఏఐటియుసి ఆధ్వర్యంలో గత 3 రోజులుగా నిరవధిక సమ్మె కొనసాగుతుంది. హమాలీ వర్కర్స్ యొక్క కూలీ పెంచాలని ఏఐటియుసి జిల్లా అధ్యక్షుడు గోవర్ధన్ రెడ్డి డిమాండ్ చేశారు. ఈ నిరవధిక సమ్మెకు సిపిఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విలాస్ కుమార్ మాట్లాడుతూ హమాలీ వర్కర్స్ కు ఎప్పుడు అండగా ఉంటామని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి గోవర్ధన్, మండల కార్యదర్శి షేక్ షకీర్, పట్టణ కార్యదర్శి సల్లా రవి, హమాలీ వర్కర్స్ యూనియన్ లీడర్ షేక్ బాబు తదితరులు పాల్గొన్నారు. స్టీల్ సప్లై హమాలీస్ కోవిడ్ సందర్భంగా సామాన్య ప్రజలకు ప్రభుత్వం అందించే జాతీయ పంపిణీ విధానంలో అందించే బియ్యంని ఫ్రంట్ వారియర్గా వాళ్ళు ప్రజలకు సప్లై చేయడం జరిగింది. అందరూ ప్రజలు ఇండ్లలో కూర్చున్నప్పుడు వారు ధైర్యంగా పనిచేయడం జరిగింది. మరి వాళ్లకు రాష్ట్ర ప్రభుత్వం ఏం అవార్డు ఇవ్వలే, రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళకి ఎటువంటి ఇన్సెంటివ్ ఇవ్వలే. వాళ్ళు కోరేది ఏమంటే 3 సంవత్సరాల నుంచి వీరి యొక్క హమాలీ రేట్లు పెంచలేదు. 3 సంవత్సరాలకు పెంచాలి, 4వ సంవత్సరం అయిపోతుంది. మరి హమాలీ రేట్లు పెంచాలని గత ఆగస్టు 12-13 సమ్మె చేయడం జరిగింది. సమ్మె చేస్తే ఇదే కమిషనర్, ఇదే చైర్మన్ ఒప్పందం చేసింది. ఒప్పందం చేసిన తర్వాత ఇంత మట్టుకు మరి ఒప్పందం చేసి 18 నుంచి 23 పెంచింది. రంగారెడ్డి జిల్లా కొందుకూరు మండలం తంగెలపల్లి గ్రామంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అతివేగంగా వచ్చిన కారు బైకును ఢీకొట్టింది. దీంతో ఒక్కసారిగా కారులో మంటలు చెలరేగడంతో కారు కాలి బూడిదైంది. అదేవిధంగా బైక్ పై ఉన్న వ్యక్తికి తీవ్ర గాయాలు అయ్యాయి. అనంతరం అతన్ని 190 అంబులెన్స్ ద్వారా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఇక మరోసారి బులెటిన్స్. ఎమ్మెల్సీ అభ్యర్థిగా వాణి ఎంపిక, కంగుతిన్న బీజేపీ కాంగ్రెస్ పార్టీలు. నిర్మల్ జిల్లాలో ఉద్యమంలో టీఆర్ఎస్ సభ్యత్వ నమోదును ప్రారంభించిన ఎమ్మెల్యే విఠల్ రెడ్డి. లంబాడీ జాతికి సేవాలాల్ చేసిన సేవలు మరవలేము, ప్రతి ఒక్కరికి ఆయన ఆదర్శమన్న ఎంపీ మాలోత్ కవిత. రంగారెడ్డి జిల్లాలో ఘనంగా శివాజీ వేడుకలు, ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే రాజాసింగ్. రంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం, కారు బైకు ఢీ, కారులో నుంచి మంటలు. ఇక ఇంతటితో ఈ వార్తలు సమాప్తం. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజ హితం.